కుడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ఉదయకాలం హల్లెలూయా లేచి లేవడం దేవుని కృప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులు ఉదయకాలం లేవలేని పరిస్థితులు ఉన్నారు, కానీ మనం దేవుని కృపను బట్టి లేచాం. దేవుడు మనల్ని బలపరిచిన కాబట్టి, దేవుడు మనల్ని కాపాడిన కాబట్టి, ప్రియులారా మనం బ్రతికి ఉన్నాం కాబట్టి హల్లెలూయా. దేవుని కలిసి మనం ఆరాధించుకోవడం, స్తుతించుకోవడం, అలాగే ప్రార్థన చేసుకోవడం, యేసుతో మాట్లాడుకోవడం, యేసు మాటలు మనం వినడం ప్రియులారా మన జీవితంలో దేవుడిచ్చిన చాలా గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కొన్ని వాక్యాలు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చూస్తాం. ఇలా తెలుగు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన విషయం, మనం ఆత్మానుసారంగా బ్రతకాలి. ఆత్మానుసారంగా బ్రతకడం వలన ప్రియులారా మనకు చాలా మేలు అన్నమాట. కానీ శరీరానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, శరీర క్రియలు చేసుకొని బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా చాలా దుఃఖం, నిరాశ, బాధలు అంతా కూడా ఇంక్రీస్ అవడానికి అవకాశాలు ఉంది అనమాట. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? మీరు ఎల్లప్పుడూ ఆత్మానుసారంగా బ్రతకడమే దేవునికి చిత్తం. మీరు ఆత్మానుసారంగా బ్రతకడమే దేవునికి చిత్తం. పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి ఆత్మానుసారంగా బ్రతకడం దేవునికి చిత్తం. కాబట్టి ప్రియులారా ఆత్మానుసారంగా బ్రతకలేదు అంటే చాలా ప్రమాదం అనమాట. అలాంటి వ్యక్తులు ఇద్దరులకు ఇబ్బంది కలిగేసే వ్యక్తులుగా బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ. నేను చూసిన స్తోత్రం అంటే ఒక కుమార్తె తల్లి యొక్క గొంతు పట్టుకోవడం చాలా అది ప్రత్యేకంగా దేవుని నమ్మిన వారు కూడా అంటే కోపంతో, ఆవేశంతో తల్లి గొంతు పట్టే పరిస్థితి. కాబట్టి ఎందుకు ప్రియులారా అలాగే జరుగుతుంది? వారు దేవుని నమ్మిన వారే, బైబిల్ చదువుతున్న వారే, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్న వారే. కాబట్టి తల్లి యొక్క గొంతు పట్టేస్తున్న పరిస్థితి అంటే చాలా బాధాకరమైన విషయం. అది కూడా ఒక కుమార్తె. మనకు తెలుసు, ఒక తల్లిదండ్రులు వారు ప్రియులరా పెళ్లి అయిన తర్వాత ఎంతో ప్రార్థన చేసి నాకు చక్కని కుమారుడు కావాలి, లేదంటే చక్కని కుమార్తె కావాలని దేవునితో ప్రార్థన చేసుకొని, దేవుడు ప్రార్థన ఆరగించి గర్భఫలం వచ్చిన శాస్త్ర బహుమానం, దేవుడు ఇచ్చిన బహుమానం బట్టి స్తుతించుకొని, ఆరాధించుకొని, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంతా పెట్టుకొని స్తుతించుకొని, బాబును గాని పాపను గాని ఎంతగా శ్రద్ధగా తల్లిదండ్రులు పెంచి పోషించి పెద్దగా అయిన తర్వాత వారు మాకు ఒక ఆశీర్వాదంగా, ఒక ఓదార్పుగా, నెమ్మదిగా ఉండాలని వారు ఎంతో ఆశతో పెంచి అలా ఉండవచ్చు. స్తోత్రం. ఇప్పుడు ప్రియులరా మనం స్తోత్రం. ఎందుకు ప్రియులరా ఈ శరీర క్రియలాగా జరుగుతుంది అంటే ప్రాముఖ్యమైన విషయం ప్రియులరా మనం చూస్తే ప్రార్థన లోపాలన్నమాట. ప్రార్థన దేవుని స్థానంలో ప్రార్థనలో సమయం గడుపుము బిడ్డ అని చెప్పిన కొందరు ప్రార్థన చేస్తారు, కొందరు ప్రార్థన చేయడం లేని పరిస్థితి. ఇప్పుడు అది మాత్రం కాకుండా వాక్యం లోపలే సమృద్ధి లేని పరిస్థితి. ఇప్పుడు ప్రియులరా ప్రార్థన నమ్మకంగా ప్రార్థన లేదు కాబట్టి ప్రార్థనలో నమ్మకం లేని పరిస్థితి, అలాగే ప్రియుల వాక్యం హృదయంలో సరిగా లేని పరిస్థితి వలన ఇలాంటి సమస్యలు చాలా చోట్ల జరుగుతుంది. కాబట్టి ప్రియుల దయచేసి ఆ లోపాలు దేవుడు ఎలాగో తెరుస్తాడు. దేవుడు తెరిచే విషయం ఉంది, కొన్ని లోపాలు దేవుడు తెరిచే విషయం ఉంది, కానీ కొన్ని విషయాలు మనం తెరిచాలి. ప్రార్థన చేయడానికి ప్రియుల మన సమయం గడపాలి. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పాం. మత్తయి సువార్తలు 26వ అధ్యాయంలో ప్రియుల మనం చూడవచ్చు. శరీరం బలహీనం, ఆత్మ సిద్ధంగా ఉంది. కాబట్టి శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థన చేయాలని ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. మెలకువగలిగి ప్రార్థన చేయాలని ప్రభు స్పష్టంగా చెప్పారు. అంటే సమస్య ఏంటిది అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఆదాం పాపం చేసిన తర్వాత, కాబట్టి ఆదాం నుండి వచ్చిన స్వభావం, లేదంటే ఆ స్వభావం బట్టి బైబిల్లో రాయబడింది ఓల్డ్ మ్యాన్. అది మనలో ఉంది అనమాట, మనందరిలో ఉంది. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనుషుల్లో ఈ ఓల్డ్ మ్యాన్ ఉంది. అంటే ఆదాం నుండి వచ్చిన, ఆదాం పాపం చేసిన తర్వాత ఆదాం నుండి వచ్చిన ఆ క్యారెక్టర్ అనమాట, పడిపోయిన ఇదనమాట స్వభావం. కాబట్టి ఆదాం పాపం చేసిన తర్వాత ఆదాం నుండి వచ్చిన ఓల్డ్ మ్యాన్ ప్రతి ఒక్క భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషిలో ఉంది.
నాలో ఉంది, మీలో ఉంది. సువార్త రక్షణ పొందిన తర్వాత కూడా మనలో ఉంది. ఇక సువార్త రక్షణ పొందిన మనలో న్యూ మ్యాన్, లేదంటే ఆంతరిక పురుషుడు, లేదంటే మహిమా నిరస క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. రెండు మనలో ఉంది అనమాట. రెండు మనలో ఉంది. కాబట్టి ప్రియులారా, మనం న్యూ మ్యాన్, ఆంతరిక పురుషుడు, లేదంటే మహిమా నిరస క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. దానికి కావలసిన ఫుడ్ మనం పెట్టాలన్నమాట. ఓల్డ్ మ్యాన్ ఉన్న ఫుడ్ మనం పెట్టవు. కానీ ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ప్రజలు ప్రార్థన నిర్లక్ష్యం చేసినప్పుడు, వాక్య పరిశుద్ధాత్మ వలన భవించడం విషయంలో తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రభు నార్మల్ స్థితిలో ఆరాధన చేయలేని పరిస్థితులు ఏమవుతుంది? ఇద్దరు మ్యాన్ వీక్ అవుతాయి అనమాట. న్యూ మ్యాన్ వీక్ అయిపోతాయి, బలహీనపరచబడతాయి. ఓల్డ్ మ్యాన్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? శరీర క్రియలు బయటపడుతుంది. శరీర క్రియలు బయటపడతాయి. కాబట్టి దేవుని చిత్తమైనది శరీర క్రియలు బయటపడవద్దు అనమాట. ఆత్మానుసరంగానే నడవాలి. చూడండి, గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసరంగా నడుచుకోనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమును ఆత్మకుడు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒక్క దానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్చుదరో వాటిని చేయకుందురు. ద సిన్ఫుల్ నేచర్ వాంట్స్ టు డూ ఈవిల్. కాబట్టి పాప స్వభావం ఎల్లప్పుడూ కీడు చేయాలని అన్నమాట దాని కోరిక. విచ్ ఇస్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ద స్పిరిట్ వాంట్స్. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో ఈ ఓల్డ్ మ్యాన్ ఉన్నామన్నమాట. ఇది మనలోనే ఉంది. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది ఈ రెండు ఫోర్స్ మన లోపలే వ్యతిరేకంగా పనిచేస్తుందని, మన లోపలేనే. అండ్ ద స్పిరిట్ గివ్స్ us desires that are the opposite of what the sinful nature desires. కాబట్టి ఓల్డ్ మ్యాన్, సిన్ఫుల్ నేచర్, దానికి ఒక కోరిక ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి ఇంకొక కోరిక ఉంది అనమాట. ఈ రెండు కోరికలు మన లోపలే. దీస్ టూ ఫోర్సెస్ ఆర్ కాన్స్టెంట్లీ ఫైటింగ్ ఈచ్ అదర్. ఇది మన లోపలేనే ఫైటింగ్ జరుగుతుంది అనమాట, మన లోపలే. కాబట్టి దానిలో ఏది గెలుస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. న్యూ మ్యాన్ ఉంది, ఓల్డ్ మ్యాన్ ఉంది. మధ్యలో రెండు మనలో ఫైటింగ్ జరుగుతుంది అనమాట, మన లోపలే. ఓల్డ్ మ్యాన్ ఏమో దాని కోరికలు నెరవేర్చాలని దానికి ఆశ, న్యూ మ్యాన్ ఏమో దాని కోరికలు నెరవేర్చాలని దానికి ఆశ. కాబట్టి ప్రియులారా, మనం గమనించాలి, ఇది మరణం దాకా ఉంది అనమాట. మరణం దాకా ఉంది అనమాట. ఈ సిన్ఫుల్ నేచర్ మనలోనే ఉంది. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి దీస్ టూ ఫోర్సెస్ ఆర్ కాన్స్టెంట్లీ ఫైటింగ్ ఈచ్ అదర్, సో యూ ఆర్ నాట్ ఫ్రీ టు క్యారీ అవుట్ యువర్ గుడ్ ఇంటెన్షన్స్. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? కాబట్టి ప్రియులారా, ప్రముఖమైన విషయం ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఓల్డ్ మ్యాన్ ప్రాచీన స్వభావం, పడిపోయిన ఆదాము నుండి వచ్చిన స్వభావం ఓల్డ్ మ్యాన్. రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే సిలువవేయబడెను. అంటే యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు మనం కూడా మరణించామన్నమాట. స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు మనం కూడా మరణించాం. యేసుక్రీస్తును తండ్రి దేవుడు తిరిగి లేపినప్పుడు మనల్ని కూడా దేవుడు తిరిగి లేపామన్నమాట. అదే క్రిస్తులో మనం ఉన్నామన్నమాట. దేవుని నమ్మిన ప్రియులారా మన క్రిస్తులో ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన ఓల్డ్ మ్యాన్ అంటే యేసుక్రీస్తు మరణం, నాకు బెదలుగా యేసుక్రీస్తు మరణించారు, మీకు నాకు బెదలుగా యేసుక్రీస్తు మరణించారు. అందుకొరకు యేసుక్రీస్తు మరణం మన మరణం అనమాట. మనం కూడా యేసుక్రీస్తుతో పాటు మరణించాం అని రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రత్యేకమైన బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తుతో మనం పాత పెట్టబడాం. తర్వాత యేసుక్రీస్తును జీవగల దేవుడు లేపినప్పుడు మనల్ని కూడా దేవుడు లేపామని సత్యం గలాతీయులకు రాసిన పత్రికలో రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మనం ప్రాచీన పురుషుడు యేసుక్రీస్తు మరణం ద్వారా చనిపోయాం, అంటే సిలువ వేయబడాం. ఈ రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాం. అంటే యేసుక్రీస్తు మరణం నా మరణం, మన మరణం అనమాట. అంటే పాపానికి మనం చనిపోయిన వారం. ఈ సత్యం మనం ఒప్పుకోవాలి, కన్ఫర్స్ చేయాలి. నేను యేసుక్రీస్తు మరణించినప్పుడు యేసుక్రీస్తు నా మరణం అనమాట. నేను పాపానికి మరణించాం, మనం పాపానికి మరణించాం అని రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. ఇంకా యేసుక్రీస్తును జీవగల దేవుడు తిరిగి లేపినప్పుడు యేసుక్రీస్తుతో పాటు జీవగల దేవుడు మనల్ని కూడా లేపారు.
దేవుడు మనకు నూతన జీవితం అంటే నువ్వు లైఫ్ దేవుడు ఇచ్చామన్నమాట. యేసుక్రీస్తు నువ్వు అనుగ్రహించుకొని నువ్వు లైఫ్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు మన నువ్వు లైఫ్ లో ఉన్నాం. సూపర్ న్యాచురల్ లైఫ్, నూతన జీవితం దేవుడు మనకు అనుగ్రహించాం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనకు దేవుడు సువార్త రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు వచ్చేసాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నాడు. ఇది మనం ధ్యానించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మేలు ఉన్నాడు, నాలో ఉన్నాడు. రక్షణ పొందిన మనలో హోలీ స్పిరిట్ దేవుడు ఉన్నాడు అనమాట. దేవుడు మనకి సహాయం చేయడానికి వచ్చారు, కీడు చేయడానికి కాదు. దేవుడు జీవగల దేవుడు యేసయ్య ఏమాత్రం కీడు చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కీడు చేయలేదు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ సహాయం వలన సిన్ఫుల్ న్యాచురల్ ఈ పాప స్వభావాన్ని అనుదినం ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా చంపేసుకోవాలి అనమాట. సిన్ఫుల్ న్యాచురల్ ను మనం చంపేసుకోవాలి, లేదంటే అది మన లోపల నుండి బయటపడతాయి అనమాట. అందుకొరకు మనం చూడవచ్చు, కొందరు దేవజనులు కానీ దేవజనులు కానీ లేదంటే మంచి విశ్వాసులు కానీ ఒకప్పుడు వారు చాలా పరిశుద్ధంగా వాక్యానుసరంగా నడిచే వ్యక్తులుగా కొన్నిసారి వారు దేవజనులు కావచ్చు వారు కొన్నిసారి పడిపోయే విషయాల గురించున్న విషయాలు మనం చూసే పరిస్థితి కొన్నిసారి మనం చూడవచ్చు, లేదంటే అలాంటి మాటలు మనం వింటున్నాం. కారణం ఏంటిది? ఈ ఓల్డ్ మ్యాన్ ఉన్నా కాబట్టి, లోపల ఓల్డ్ మ్యాన్ ఉంది అనమాట. ప్రతి ఒక్క మనిషిలో ఉంది. కాబట్టి నమ్మకంగా ఎవరైతే అందుకొరకు ప్రియులారా, ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థనలు నమ్మకం ఉండాలి. ఎవ్రీడే నమ్మకం ఉండాలి. ప్రార్థన, వాక్య ధ్యానం, వాక్యం పూజించుకోవడం ఎవ్రీడే నమ్మకం ఉండాలి. ఎందుకంటే లేదంటే ఓల్డ్ మ్యాన్ ప్రియులారా దాని యొక్క ప్రభావం అది మనల్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. మనం వాక్యం ప్రతిరోజు ప్రార్థన చేసేప్పుడు, ప్రతిరోజు వాక్యం పూజించే వారు ఉండే, ప్రతిరోజు ఆత్మలో సత్యంలో ఆరాధన చేసేవారు ఉంటే, పరిశుద్ధాత్మతో కలిసి ప్రతిరోజు బ్రతికే వారుగా ఉంటే ఈ ఓల్డ్ మ్యాన్ అది బయటకు రాదనమాట. అది చచ్చిపోయిన స్థాయిలోనే అలాగనే అది నిలబడుతుంది అనమాట. కాబట్టి మన ఇన్నర్ మ్యాన్, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మ లేదా ఇన్నర్ మ్యాన్, ఆంతరిక పురుషుడు, దాన్ని ప్రతిరోజు పోషించే బాధ్యత నా చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. అందుకొరకు ప్రియులారా, ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రార్థన కొరకు సమయం కేటాయించాలి. ప్రభువును ఆత్మలో సత్యంలో ఆరాధన చేయాలి. వాక్యం భుజించాలి, ప్రతిరోజు భుజించాలి. ఎవ్రీడే మనకు అవసరం అనమాట. ఎవ్రీడే దేవుని సహాయం మనకు అవసరం. లేదు అంటే ప్రియులారా మనకే నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే శరీర క్రియలు బయటపడినప్పుడు శరీర క్రియల గురించి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శరీర క్రియలు అంటే స్పష్టమైనవి 19 నుండి, గలాతీయులకు రాసిన పత్రిక 6:19 నుండి అక్కడ ఒక లిస్ట్ మనం చూడవచ్చు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా మొదటి మనం చూసినట్టే జాగ్రత్తము. కాబట్టి మొదటి కొరింథీయులు 7వ రాయబడింది, జాగ్రత్తం చేయకుండా ఉండడానికి కొరకు పెళ్లి చేసుకోవాలని ఒక మాట పరిశుద్ధాత్మ అనే అపోస్తలుడైన పౌలు రాయబడింది. సరే, జాగ్రత్తము, అపవిత్రత, కామగత్తము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కర్షలు, భేదములు, విమదములు, అసూయలు, మత్తదులు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇది శరీర క్రియలు అనమాట. అంటే ఓల్డ్ మ్యాన్ బలపరచబడినప్పుడు, అంటే ఇన్నర్ మ్యాన్ బలపరచబడలేని పరిస్థితిలో ఓల్డ్ మ్యాన్ ఆటోమేటిక్ అది లేస్తుంది అనమాట. కానీ ఇన్నర్ మ్యాన్ బలపరచబడినప్పుడు ఓల్డ్ మ్యాన్ ఆటోమేటిక్ అది తగ్గిపోతుంది అనమాట. ప్రభావం అది మనల్ని ప్రభావం చేయకుండా అవుతాయి. అందుకొరకు ప్రియులారా మనం ప్రతిరోజు ఫెయిత్ఫుల్ ఉండాలి. ప్రతిరోజు నిన్న మనం ఫెయిత్ఫుల్ ఉండవచ్చు, ప్రార్థనలు ఆరాధన అంతా ఓకే, కానీ ఈ రోజు కూడా ఉండాలి అనమాట. రేపు ఒకవేళ దేవుడు ఇచ్చారు, రేపు కూడా ఉండాలి. అంటే ప్రతిరోజు అనమాట. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం పోయించుకోవాలి, ప్రతిరోజు జీవగణ దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. అంటే జీవగణ దేవునితో కలిసి ప్రతిరోజు బ్రతకాలి అనమాట. ప్రతిరోజు దేవునికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ప్రియులారా మనం ఆత్మానుసారంగా బ్రతుకుతుంది. లేదంటే ఏమవుతుంది? కొన్ని రోజులు పరిశుద్ధంగా బ్రతుకుతాయి, కొన్ని రోజులు పడిపోతాయి. కొన్ని తర్వాత లేచి పాపాలు ఒప్పుకొని రక్తం ద్వారా కడగబడి మరలా పరిశుద్ధంగా బ్రతుకుతాయి, మరలా మన ఆత్మ మనిషి ఎక్కువ ఉంటాయి, మరలా పడిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం కాన్స్టెంట్లీ లేదంటే స్థిరంగా మనం ఇన్నర్ మ్యాన్ కు తగిన ఫుడ్ మనం ఇవ్వాలి. ఇన్నర్ మ్యాన్ మనం బలపరచుకోవాలి. ఎవరి బాధ్యత? నా బాధ్యత, మీ బాధ్యత, మన బాధ్యత, మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ బాధ్యత ప్రియులారా పోషించే విషయంలో బాధ్యత నాకు మీకు ఉంది అనమాట.
కాబట్టి మనం చాలాసారి మనం దేవుని చేతుల్లో పెడతారని, దేవా మీరు చూసుకోవాలి. దేవుడు చూస్తారు. కానీ మనం కూడా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం కూడా ప్రార్థన చేయలేదా? మనం కూడా సమయం ఇవ్వాలి ప్రార్థన కొరకు, ఆరాధన కొరకు, వాక్యం పూజించుకోవడానికి కొరకు మనం కూడా స్థిరంగా ప్రతిరోజు ఇవ్వాలి అనమాట. ప్రతిరోజు సమయం ఇవ్వాలి. కొందరు మనం చూసినదే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవాలి ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎంతసేపు ఆరాధన చేయాలి, ఎంతసేపు మీరు వాక్యం పూజించాలని పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయించాలి. ఇక్కడ కొందరకు 1 గంట ప్రార్థన సరిపోతేమో వారు ఈ ఓల్డ్ మ్యాన్ జయించుకొని బ్రతకడానికి. కొందరకు 5 గంటల ప్రార్థన అవసరమేమో, కొందరకు 10 గంటల ప్రార్థన అవసరమే. కాబట్టి ప్రియులారా, అది ఒక్కొక్కరు వారి వ్యక్తిపరంగా వారి ఒక పరిస్థితిని బట్టి ఉంది అనమాట. ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం గమనించాలి, ప్రార్థన ప్రతిరోజు మనం చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం అనుభవించుకోవాలి, ప్రతిరోజు ప్రభువును ఆరాధించుకోవాలి, ప్రతిరోజు అది ఎంతసేపు ఆ విషయం ప్రియుల పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవాలి. కొందరు 10 గంటలు కావచ్చు వారికి అవసరం, మనం చెప్పలేదు. కాబట్టి మనం 1 గంట మీరు ప్రార్థన చేసిన అన్ని సెట్ అయిపోతాయని చెప్పడానికి వీల్లేదు. మీరు ప్రార్థన చేయాలి అంతే. అందుకు బైబిల్లో ఏం రాయబడింది? ఎడతెగకుండా ప్రార్థన చేయాలని రాయబడింది, బిస్కకుండా ప్రార్థన చేయాలని రాయబడింది. వాక్యం బోధించాలి, దానితో పాటు ప్రార్థన కూడా చేయాలన్నమాట. దేవుని వాక్యం కూడా అవసరం. ప్రార్థన మాత్రం సరిపోలేదు, వాక్యం కూడా మనకు అవసరం. అలాగే వాక్యం, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం. దానితో పాటు మన ప్రభువును స్తుతించాలి. అలాగే ప్రియులారా, స్థిరంగా మనం ఉండే, క్రమంగా ఉండే, నమ్మకంగా ఉండే, తప్పకుండా అలాంటి వ్యక్తులు ఆత్మీయురాలుగా బ్రతుకుతాయి. ఆత్మీయురాలుగా ఆత్మానసరుగా తప్పకుండా బ్రతుకుతాయి. కానీ ఎవరైతే కొందరు ఉన్నారు, బ్రదర్ లేదంటే పాస్టర్ లేదంటే బ్రదర్ సిస్టర్ మీరు ప్రార్థన చేసుకో మా కొరకు అని చెప్పి వారు పేర్సలుగా ప్రార్థనలో చేయలేని పరిస్థితుల్లో కొందరు ఉండవచ్చు, వారు బిజీ లైఫ్ ని బట్టి. ఇప్పుడు ప్రియులారా, దేశీ జీవవాక్య పరిశుద్ధ గ్రంథం మన మేలు కొరకు రాయబడింది. వేరే వారితో మన ప్రార్థన విషయం చెప్పడం తప్పు కాదు, వారు ప్రార్థన చేస్తారు. కానీ ఆయన కానీ చెప్తున్న మీరు లేదంటే మనం కూడా నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలి. కొందరు ఎక్కువ ఆధారపడతారు, నేను మీకు కాணிక పంపిస్తాను, మీరు ప్రార్థన చేసుకో. ఓకే, తప్పు కాదు. కానీ ప్రియులారా, వ్యక్తిపరంగా మనం కూడా ప్రార్థనలో నమ్మకం ఉండాలి. ఇద్దరు వేరే వారి ప్రార్థన కూడా మనకు అవసరం. అలాగే పౌలు కూడా అపోస్తలుడైన పౌలు కూడా చాలాసార్లు చెప్పామనమాట, నా కొరకు నేను వాక్యం చెప్పినప్పుడు దేవుని చిత్తానుసారంగా మాట్లాడినట్టు నా కొరకు ప్రార్థన చేయము. ఇద్దరు ప్రార్థన కూడా మనకు అవసరం. అలాగే ఇద్దరు ప్రార్థన చేస్తామని అనుకొని మన ప్రార్థన తగ్గిపోవద్దు. వారు చేయడం మంచిది. ఇద్దరు నా కొరకు మీ కొరకు ప్రార్థన చేయడం మంచిది, దేవునికి స్తోత్రం. మన కొరకు ప్రార్థన చేస్తున్న వారిని బట్టి ప్రియులా మన దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చినాక, ఆయుష్ ఇచ్చినాక, ఇంకా కూడా వారి ప్రార్థన దేవుడు వాడినట్టు దేవుడు కృప ఇచ్చినాక అయినప్పుడు కూడా ప్రియులారా మనం కూడా పేర్సల్ ప్రార్థనలో తగ్గిపోవద్దు, బ్యాలెన్స్ ఉండాలన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన మాత్రం సరిపోలేదు, ప్రార్థనతో పాటు వాక్యం కూడా మనం భుజించుకోవాలి, వాక్యం కూడా మనం తినాలి ప్రతిరోజు. అలాగే ప్రియులారా మనం ఉండే, అలాగే మనం నమ్మకంగా ఉండే ఏమవుతుంది? ప్రాచీన పురుషుడు ప్రియులారా, ప్రాచీన పురుషుడు అది పైకి రాదనమాట. అందుకొరకు ప్రియులారా, రోమిలకు రాసిన పత్రికలో మాట ఉంది. రోమిలకు రాసిన పత్రిక ప్రియులారా 8వ అధ్యాయంలో 13వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసరముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు మనం జీవించాలి అంటే మనం చంపేసుకోవాలి అని రాయబడింది. ఆల్రెడీ శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ఓల్డ్ మ్యాన్ సిలువ భయపడేను అని రాయబడింది. అంటే అది జరిగింది అనమాట. విశ్వాసంతో వాక్య ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఓల్డ్ మ్యాన్, మన ప్రాచీన పురుషుడు సిలువ భయపడేను, ఇది మనం ఒప్పుకోవాలి. క్రీస్తుతో పాటు దేవుడు నన్ను తిరిగి లేపాము, దేవుడు నాకు నూతన జీవితం అనుగ్రహించాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీరు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి మీరు శరీరానుసరముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందరు. దానికి అర్థమైనది ఈ ఓల్డ్ మ్యాన్ లేదంటే సిన్ఫుల్ న్యాచురల్. ఇంగ్లీష్ బైబుల్లో మనం చూసినట్లయితే సిన్ఫుల్ న్యాచురల్ అని మాట రాయబడింది. సిన్ఫుల్ న్యాచురల్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ సిన్ఫుల్ న్యాచురల్ మనల్ని ప్రభావం చేయవద్దు, కానీ మనల్ని ప్రభావం చేయాలి, డివైన్ న్యాచురల్ ప్రభావం చేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనలో ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనలో ఇచ్చిన మహిమ నిరీక్షణ క్రీస్తు మన ప్రాణాన్ని ప్రభావం చేయాలి.
అనేది మనల్ని ప్రభావం చేయాలన్నమాట. కాబట్టి ఎవరు మనల్ని ప్రభావం చేస్తున్నాం, ఇది ప్రశ్న అనమాట. ఇంకా ఏ స్వరం మనం వింటున్నాము, అది కూడా ఒక ప్రశ్న అనమాట. ఎవరు స్వరం మనం వింటున్నాము, ఎవరు మనల్ని ప్రభావం చేస్తున్నాము. ఇప్పుడు మనల్ని ఎవరు ప్రభావం చేయాలి? సువార్త దర్శన పొందిన మనల్ని ఎవరు ప్రభావం చేయాలి? క్రీస్తు ప్రభావం చేయాలి. పరిశుద్ధమైన దేవుడు మనల్ని ప్రభావం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేయాలి. యేసే మాటలు మనల్ని ప్రభావం చేయాలి. యేసు రక్తం మనల్ని ప్రభావం చేయాలి. అప్పుడు మనం ఆత్మీయురాలుగా బ్రతుకుతాయి అనమాట. కానీ సిన్ఫుల్ న్యాచురల్, దానికి బదులుగా సిన్ఫుల్ న్యాచురల్ లేదంటే పాప స్వభావం, సిన్ఫుల్ న్యాచురల్, మనలో ఉన్న సిన్ఫుల్ న్యాచురల్ ఒకవేళ మనం ప్రాణాన్ని ప్రభావం చేసి ఉంటే ఆ వ్యక్తి శరీరానుసారంగా బ్రతుకుతుంది. ఇప్పుడు శరీరానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనకు అర్థమైపోతాయి. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా చూడవచ్చు, వాళ్ళు స్పష్టంగా చెప్పారు. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు కనిపించామన్నమాట. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మీలో అసూయ ఉంది, పగ ఉంది. కొందరు చెప్తున్నారు వీరే నా లీడర్, కొందరు చెప్తున్నారు కేఫా నా లీడర్, కొందరు చెప్తున్నారు పౌలు నా లీడర్, కొందరు చెప్తున్నారు కాదు అపోలో నా లీడర్. అంటే దానికి అర్థం ఆ సంఘంలో భేదాలు, లీడర్స్ ని బట్టి భేదాలు తీసుకుని వస్తున్నాం అనమాట. దేవుడు యేసు కొరకు దేని కొరకు ప్రాణం పెట్టాం? అందరూ ఐక్యత కలిగి బ్రతకడానికి యేసు కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి నో మ్యాన్, మన ఆత్మ మనిషి బలపరిచినప్పుడు దేవుని చిత్తం జరుగుతుంది అనమాట మన జీవితంలో. కానీ ఆత్మ మనిషి బలహీనంగా ఉంటే దేవుని చిత్తం మన జీవితంలో జరగడానికి ఇబ్బంది ఉంది అనమాట. ఎందుకంటే ఓల్డ్ మ్యాన్ లేచి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు జరుగుతాయి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? మన ఆత్మ మనిషి బలపరచబడాలి, ఆత్మ కలిగి ఐక్యత ప్రేమతో మనం కాపాడబడి శ్రద్ధగా కాపాడబడాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఐక్యత కావాలంటే ఏం చేసుకోవాలి? సంఘంలో గాని దేవుని బిడ్డల మధ్యలో ఐక్యత రావాలి అంటే ప్రియులారా ప్రతి ఒక్కరు నమ్మకంగా ప్రార్థనలు నమ్మకం ఉండాలి. ప్రతి ఒక్కరు వాక్యం నమ్మకంగా భూమించుకోవాలి. ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉంటేనే ఆత్మ కలిగి ఐక్యతలు ఇంకరిస్తూ అవుతాయి. లేదు అంటే ప్రియులారా అది జరిగే పని కాదనమాట. మాటల ద్వారా కాదు, మేము ఆమె కలిసి, కాబట్టి ఇద్దరు వ్యక్తులు కలిసి ఫోటో తీసినప్పుడు ఐక్యత వస్తుందా? ఓకే, బయట మనం చూసినప్పుడు వారు ఐక్యత ఉన్నట్టు వారు నడిస్తారేమో, చూపిస్తారేమో. లోపలి నుండి ఐక్యత రావాలంటే ఫెయిత్ఫుల్ అంటే నమ్మకంగా ప్రార్థన చేయాలి, వాక్యం గుంచుకోవాలి, ఆత్మ మనిషి బలపరచబడాలి. వాక్యంతో ఆత్మతో నింపబడి ఉంటే ఆత్మ కలిగించే ఐక్యతలు కొనసాగించబడతాయి. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా నిజమైన ఐక్యత మనం లోపలి నుండి వస్తుంది అనమాట, ఆత్మ నుండి వస్తుంది అనమాట. ఆత్మ కలిగించే ఐక్యత ఇది యేసు క్రీస్తు నామం ద్వారా, యేసు క్రీస్తు రక్తాన్ని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి, వాక్యాన్ని బట్టి అది జరుగుతుంది అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా ఐక్యత ప్రియులారా దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, వాళ్ళు చెప్తున్నాము, దానికి ప్రూఫ్ కూడా చెప్తున్నాం అనమాట. శరీరానుసరంగా మీరు బ్రతుకుతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు, దానికి ప్రూఫ్ చెప్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా 1 కొరింథీయులు 3వ అధ్యాయము 4వ దినం 3వ దినం 4 You are still controlled by your sinful nature. You are jealous of one another and quarrel with each other. చూడండి, సంఘంలో జరుగుతున్న పరిస్థితి, ఒకరొకరితో అసూయ కలిగి ఉన్నాం, లేదంటే ఒకరొకరితో చిన్న చిన్న విషయాన్ని బట్టి ఆర్గ్యుమెంట్స్, లేదంటే సోదరం అంటే గొడవలు, చిన్న చిన్న విషయాన్ని బట్టి. అంటే దానికి అర్థం ఏంటిది? వారు స్పిరిచువల్ బేబీస్ అనమాట. స్పిరిచువల్ బేబీస్ చూసి చెప్తున్నా అనమాట, వారు స్పిరిచువల్ బేబీ. కాబట్టి ప్రియులారా మనం ఎంతగానో మన స్పిరిచువల్ బేబీగా ఉండాలి. కాబట్టి దేవుడు కోరుతుంది మన స్పిరిచువల్ బేబీగా ఉండవద్దు, మనం ఆత్మీయంగా ఎదగాలి. అంటే సిన్ఫుల్ నేచర్ మనల్ని ప్రభావం చేసినప్పుడు మన స్పిరిచువల్ బేబీగా బ్రతుకుతుంది అనమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేస్తున్నప్పుడు, ప్రభు యేసు క్రీస్తు మనల్ని ప్రభావం చేసినప్పుడు, ప్రభు యేసే మాటలు మనల్ని ప్రభావం చేసినప్పుడు మన ఆత్మీయురాలుగా మార్చబడు. అంతే తేడా. కాబట్టి దేవుడు కోరుతుంది మన స్థిరంగా ఆత్మీయురాలుగా బ్రతకాలి. కాబట్టి ఆత్మీయురాలు పరిశుద్ధాత్మ సహాయం అని మనం బ్రతుకుతున్నప్పుడు ఈ అసూయను ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. అసూయను ఓవర్కమ్ చేయాలి, దేవుని చిత్తం. అసూయ అదొక స్పిరిట్ అనమాట. అసూయ దాన్ని మనం ప్రార్థన ద్వారా జయించుకోవచ్చు. యు ఆర్ జెలస్ ఆఫ్ వన్ అనదర్ అండ్ quarrel with each other. Does not that prove you are controlled by your sinful nature? అది చూపిస్తుంది అసూయ ఉంటే, లేదంటే quarrel ఒకరొకరు, అది చూపిస్తుంది అంటే సిన్ఫుల్ నేచర్ వారిని ప్రభావం చేస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు కాదు. కానీ దేవుని చిత్తం ఏంటిది?
పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయాలి. క్రీస్తు మనల్ని ప్రభావం చేయాలి. క్రీస్తు మనల్ని వచ్చేసాను. ఆ క్రీస్తు మనం ప్రాణం ప్రభావం చేయనాక, మన హృదయాన్ని, మన మనస్సును, మన తలమును జీవగల దేవుడు ప్రభావం చేయనాక. కాబట్టి మన కోరుకోవాలి. కాబట్టి when one of you says I am a follower of Paul and another says I follow Apollos, are not you acting just like people of the world? అంటే లోకంలో ఉన్న ప్రజలు అలాగే ఉన్నామని రాయబడింది. కాబట్టి మనం ఎవరిని ఫాలో చేయాలి? మనం ఎవరికి చెందిన వారు? ప్రియులారా, మనం ఎవరికి చెందిన వారం అనే ప్రశ్న ప్రియులారా మనం చూసినట్లయితే 3వ అధ్యాయం చివరి వచనం, 1 కొరింథీయుల 3వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, యు బిలాంగ్ టు క్రైస్ట్ అండ్ క్రైస్ట్ బిలాంగ్స్ టు గాడ్. మీరు క్రీస్తుకు చెందిన వ్యక్తి. మీరు క్రీస్తుకు చెందిన వ్యక్తి. మన క్రీస్తుకు చెందిన వ్యక్తి. యేసుక్రీస్తు వారం మనం. హల్లెలూయా. ఎవరు వారం కాదు, యేసుక్రీస్తు వారం మనం అంతే. ఎందుకు అంటే ప్రియులారా, ఎందుకు అంటే యేసుక్రీస్తు మాత్రమే నా కొరకు, మీ కొరకు ప్రాణం పెట్టాం. యేసుక్రీస్తు రక్తం ఇచ్చి నన్ను, నిన్ను, మనల్ని కొనామన్నమాట, సొత్తుగా మార్చారు. కాబట్టి మనం క్రీస్తు వారం అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు వారంగా మనం కొనబడాము. పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మనలో వచ్చేసాము. కాబట్టి క్రీస్తు మన ప్రాణాన్ని పరిపాలన చేయనాక, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాణాన్ని పరిపాలన చేయనాక. కాబట్టి మనం ప్రతిరోజు ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. ప్రార్థన, వాక్యం ముగించే విషయంలో ఫెయిత్ఫుల్ ఉన్నప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రభావం చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మన ఆత్మీయురాలుగా బ్రతుకుతాయి. అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనకు చాలా మేలు మనం చూసినట్లయితే వారు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన ప్రియులారా స్తోత్రం. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22. అయితే ఆత్మఫలం ఏమనగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేసినప్పుడు మన ఆత్మలో ఉన్న ప్రేమ బయటకు రిలీజ్ అవుతుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ఎంత కూడా మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. ఆత్మానుసరణ ప్రవర్తన కొలది. అలాగే నేను మీరు బ్రతకాలని జీవం కలిగిన దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. మన ప్రభువుని ప్రేమించే వారు ఉంటే చాలు. నిజంగా మనం ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని ప్రేమించే వారు ఉంటే మనం నమ్మకంగా బ్రతుకుతాం. ఆటోమేటిక్ దేవుని ప్రేమించే వారు ఉంటే చాలు. దేవుని యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తుని ప్రేమించేవారు నమ్మకంగా బ్రతుకుతారు. ప్రార్థనలో వారు నమ్మకంగా బ్రతుకుతారు. ఆరాధించే విషయంలో వారు నమ్మకంగా ఆరాధన ఇస్తారు దేవుని. వారు నమ్మకంగా వాక్యం పూజిస్తారు. ప్రభువును ప్రేమించే ఆ ఒక గుణం మనకు ఉండే, ప్రభు ప్రేమను గ్రహించుకొని ప్రభువును ప్రేమించే వారు ఉంటే మిగిలిన అంతా కూడా వాక్యానుసారంగా ఉన్న బ్రతుకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. మొదటి ఆజ్ఞ మనం చూస్తాం, ప్రాముఖ్యమైన ఆజ్ఞ గురించి కొందరు అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పాము, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుడు ప్రేమించుము. నేను యేసుక్రీస్తు ప్రేమను గ్రహించుకొని పరిశుద్ధాత్మ సహాయపడిన మన దేవుని ప్రేమించేవారు ప్రార్థనలు వారు తగ్గిపోలేదన్నమాట. వారు పరిశుద్ధాత్మ దింపబడి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు ప్రార్థనలో. వారు వాక్యం వచ్చే విషయంలో తగ్గిపోలేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే ప్రేమ, యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే గలాతీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. 3వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడవచ్చు. 2వ భాగం, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ భాగం, సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. యేసుక్రీస్తు సిలువ వేయబడెను నా కొరకు. ఇప్పుడు మొదటి కొరింథీయుల్లో ప్రియులారా మనం చూడవచ్చు, సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటది? అందరూ దేవుని ప్రేమ గ్రహించుకోవాలి. ఇప్పుడు ఆత్మీయురాలు ఉండాలి అంటే ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ప్రియులారా. కాబట్టి మనం ప్రసంగంలో, మన బోధలో, ప్రీచింగ్లో ప్రాముఖ్యమైన ఒక పాటు యేసుక్రీస్తు మరణం గురించి మనం చెప్పాలి. ప్రేమ గ్రహించుకోవాలి. కాబట్టి ప్రభు బల్ల కూడా చాలా ప్రాముఖ్యం. ప్రభు బల్ల మొదటి కొరింథీయులు 11వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు బల్ల గురించి రాయబడింది. సిలువ వేయబడిన క్రీస్తును మనం మర్చిపోవద్దు, అంటే జ్ఞాపకం చేసుకోవాలన్నమాట.
ప్రభు బల కవనండి నూతన నిబంధన జ్ఞాపకం చేసుకోవాలి. యేసు కొరుసు నా కొరకు తల నుండి అరికాలకై ఎన్నో గాయాలు పొందాను, ఎన్నో దెబ్బలు పొందాను. ముళ్ళ కిరీడం యేసు కొరుసు తల మీదై కట్టేశాను, అంటే ఉంచామన్నమాట. అలాగే ప్రియులారా మనం చూస్తున్నదే తల నుండి అరికాలకై ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందాను. ఎవరి కోసం, ఎవరి కొరకు? నా కోసం, మీ కోసం, మన కోసం అనమాట, మన కొరకు అనమాట. ఇది ప్రియులా మనం అర్థం చేసుకోవాలి. యేసు కొరుసు ఎంత శ్రమ పొందాము, ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో నిందలు, అవమానాలు. ఎవరి కొరకు? మీ కొరకే, నా కొరకే ప్రియులారా. మన నిత్య జీవనం పొందుకోవడానికి కొరకు, మన పాపక్షమాణం పొందుకోవడానికి కొరకు, మన మారు మనస్సు కొరకు, మన మేలు కొరకే, మనం ఆత్మీయురాలుగా బ్రతకడానికి కొరకు యేసు కొరుసు కలువరి శిలువలో ప్రియులారా పరిశుద్ధ రక్తం కార్చేసాం. హల్లెలూయా. యేసు కొరుసు రక్తం నా కొరకు అనమాట. హల్లెలూయా. కలువరి శిలువలో. కాబట్టి యేసు కొరుసు ప్రేమ ప్రియులారా ప్రతిరోజు మనం జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి ప్రతిరోజు జ్ఞాపకం చేయాలి. యేసు కొరుసు మరణం ప్రియులారా, యేసు కొరుసు ప్రేమ మనం ధ్యానించినప్పుడు మనకు యేసు కొరుసుతో ఉన్న ప్రేమ కూడా ప్రియులారా మనకు పరిశుద్ధాత్మ సహాయం ఇంగ్లీష్ అవుతుంది. అందుకొరకు దేవుని ప్రేమ మనం ప్రేమించాలి, దేవుని ప్రేమ ప్రేమించాలి. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దేవుడు మనం ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా కాబట్టి దేవుడు కోరుతున్న విషయం అనేది కలువరి శిలువలో యేసు కొరుసు ప్రాణం పెట్టినప్పుడు చాలా విషయాలు కోరామన్నమాట. దానిలో ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే మన అందరూ ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత, పరిశుద్ధాత్మ వలన ఆత్మ కలిగించు ఐక్యతలో మనం ఎదగాలి, ప్రేమలో మనం ఎదగాలి, క్షమించే విషయంలో మనం ఎదగాలి. మన సాతను ఒక తంత్రాలు జయించే వారిగా మనం ఉండాలి. యేసు కొరుసు కలువరి శిలువలో ప్రాణం పడినప్పుడు శిలువ మరణం ద్వారా సాతాను జయించాం. బ్రతినంతకాలం యేసు కొరుసు సాతాను జయించుకొని వచ్చాం. అలా కలువరి శిలువలో పూర్తిగా సాతాను పూర్తిగా జయించామన్నమాట. కాబట్టి ఆ యేసు కొరుసు ప్రియులారా వెంబడిస్తున్న మన పరిస్థితి ఎలా ఉంది? మనం కూడా సాతాను తంత్రాలు అనుదినం జయించుకోవాలి. కాబట్టి ప్రియులారా యేసు కొరుసు చెప్పారు, భూమిలో ఉన్నప్పుడు చెప్పామన్నమాట, నేను తండ్రి దగ్గర వెళ్తున్నా మీకు మేలు కొరకే, మీకు ప్రయోజనం. ఆ ప్రయోజనం మనం అనుభవిస్తున్నామా? యేసు కొరుసు తండ్రి దగ్గర వెళ్ళాం, ఆదరణకర్తను పంపాం, ఆదరణకర్త సువార్త దర్శనం పొందిన మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని ప్రభావం చేస్తున్నామా, లేదంటే సిన్ఫుల్ నాట్స్ ప్రభావం చేస్తున్నామా? అంటే యేసు కొరుసు చెప్పాం, నేను తండ్రి దగ్గర వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనం. అంటే దానికి అర్థమైనది యేసు కొరుసు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తని పంపాం, ఆదరణకర్త మనలో వచ్చాం. కాబట్టి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేస్తున్నామా? మనకు మేలు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాన్ని ప్రభావం చేయడం లేదు అంటే శరీర క్రియలు బయటపడితే మనకు మేలు కాదు. కాబట్టి ప్రియులారా మన మేలు కొరకు ప్రభు మనలో వచ్చేస్తామన్నమాట, మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి మనలో వచ్చి మనలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మను దేవుని మనం పట్టించుకోవాలి. స్తోత్రం. మహిమా నిరీక్షిస్తూ పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తాను. ఆ యేసు క్రీస్తును మనం పట్టించుకోవాలి ప్రియులారా. ఆ యేసు క్రీస్తును మనం గౌరవించుకోవాలి. ఆ యేసు క్రీస్తు నాతో మీతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మతోడు మాట్లాడతారు, అన్నదాన్ని మాట్లాడతారు. దాన్ని ప్రియులారా మనం నిర్లక్ష్యం చేయవద్దనమాట. దేవుడు నాతో మీతో మాట్లాడతారు. ఒకటి నాలో మీలో ఇచ్చిన పరిశుద్ధాత్మను మనం గౌరవించాలి, మనలో అభిషేకాన్ని మనం గౌరవించాలి. గౌరవిస్తున్నామా? స్తోత్రం. గౌరవిస్తున్నామంటే మన ఆత్మానుసరంగా బ్రతుకుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు చేస్తారు. మనం గౌరవించలేదు అంటే, మనలో వచ్చిన దేవుడిని మనం గౌరవించలేదు అంటే అలాంటి వ్యక్తులు తప్పకుండా శరీరానుసరంగా బ్రతుకుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా దేశీ మనలో వచ్చిన దేవుడు బైబిల్లో రాయబడింది, మనలో ప్రభు వచ్చేస్తామన్నమాట. మీలో ఉన్నాడు ప్రభు, దూరంగా లేదు. మనకు సహాయం చేయడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తెలియలేసి పరిశుద్ధాత్మ వలన సువార్త వినష్టం వలన నాలో మీలో వచ్చేసాం. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 6వ అధ్యాయంలో ప్రియులారా 19 వచనం 20 వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా ఏం రాయబడి ఉంది? 6వ అధ్యాయము 19 వచనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయము వినదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, మీరు మనం అనుకున్నాం మన సొత్తు, ఇదంతా దేవుడు నాకు ఇచ్చాము, ఇది నాదే. కానీ బైబిల్ చెబుతుంది మనది కాదు, దేవుడు మనల్ని వెలువబెట్టి కొన్నాం. క్రయధనం రక్తం కార్చి, పరిశుద్ధ రక్తం కార్చి మనం కొన్నాం. ఇది మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి, మన మనసు అంగీకరించాలి.
ఇప్పుడు మన యొక్క ఇది నాది, నా ఇష్టానుసరిగా వాడదాం. నా ఇష్టం ఉండే ప్రార్థన చేస్తాను, నాకు ఇష్టం ఉండే ఆరాధన చేస్తాను, నాకు ఇష్టం ఉండే ప్రార్థనకు, నాకు ఇష్టం ఉండే స్వార్థ, అంతా నా ఇష్టం. ప్రియులరా, అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, నన్ను వెంబడించిన వారు సిలువ ఎత్తుకొని రావాలి. అంటే నా ఇష్టం కాదు, యేసయ్య మీ ఇష్టం నేను చేస్తామని మనం ఒప్పుకోవాలి. యేసయ్య ఇష్టం చేయాలి, యేసయ్య ఇష్టం చేయాలన్నమాట. నా ఇష్టం కాదు ప్రభువా, మీ ఇష్టం నేను చేస్తాను. అదే సాక్రిఫైస్. అప్పుడు సెల్ఫిష్ నుండి బయటపడినట్టు. లేదంటే మన స్వయ పరిపాలన అనమాట, మన సెల్ఫ్ మనల్ని పరిపాలన చేస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు మనల్ని పరిపాలన చేయలేని పరిస్థితి. యేసుక్రీస్తు మనల్ని పరిపాలన చేయలేని పరిస్థితుల్లో శరీరానుసరంగా బ్రతారు. కానీ యేసుక్రీస్తు మనల్ని పరిపాలన చేసినప్పుడు అదే ఆత్మానుసరంగా బ్రతకడం. ఇప్పుడు ప్రియులారా, ఎవరు మనల్ని పరిపాలన చేస్తున్నాం? సిన్ఫుల్ న్యాచురల్ ప్రభావం చేస్తున్నామా? లేదంటే మనం స్వయంగా మనం పరిపాలన చేసుకొని మనం బ్రతున్నామా? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మనల్ని పరిపాలన చేయనాక మనలో ఇచ్చిన గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మలైన మనలో ఇచ్చిన గొప్ప దేవుడు ప్రియులారా, మనల్ని పరిపాలన చేయనాక చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహపడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలన్నమాట. ఇప్పుడు ప్రియులారా, మనలో వచ్చిన దేవునికి మనం సమర్పిస్తాం. ప్రభువా, నా ఆత్మ ప్రాణచర్య పూర్తిగా నేను మీ చేతుల్లో సమర్పిస్తున్నాము. నేను నా సొత్తు కాదు, అవును ప్రభువా మీ సొత్తే అని మనం ఒప్పుకోవాలి. నిరంతరం మన అది ఒప్పుకోవాలన్నమాట. నా సొత్తు కాదు, నేను ప్రభువా నా సొత్తు కాదు, వేసి మీరు రక్తం ఇచ్చుకోనా మీ సొత్తే అని మనం ఒప్పుకోవాలి. ప్రభు మీరు నన్ను పరిపాలన చేయండి, ప్రభు మీరు నాతో మాట్లాడము, పరిశుద్ధాత్మతో మాట్లాడము, నేను అలాగ నడుస్తా, అలా నడుస్తామని ఒప్పుకోవాలి. నో అని చెప్పడానికి వీలు లేదు. తర్వాత నేను ప్రభు మాట్లాడినప్పుడు తర్వాత నేను చేస్తామని దయచేసి ప్రియులు చెప్పవద్దు. అప్పుడే మనం ప్రభు నాతో మీతో మాట్లాడడం కూడా గొప్ప ధన్యత అనమాట. ప్రభు స్వరం మన మేలు కొరకే, మన ఆశీర్వాదం మన మేలు కొరకే, మనం జీవం కొరకే అనమాట, మన బ్రతుకు కొరకే అనమాట. ఇప్పుడు ప్రభు మాట్లాడతారు, ఆ మాటలు మనం ప్రశ్నించాలి. ఏసే నాతో మాట్లాడము అని చెప్పాలి, బ్రదరు చెప్పాలి. పోలీసు మీరు నాలో వచ్చినటువంటి వందనాలు, మహిమాంధ్ర వేస్తే మీరు నాలో వచ్చినటువంటి స్తోత్రం, నన్ను ఒక ఆత్మీయురాలుగా నడిపించు అని ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు నాకు మీకు సహాయం చేస్తాడు. ఆత్మీయురాలుగా పరిశుద్ధంగా వాక్యానుసరంగా దేవుని చిత్తానుసరంగా బరుదైనట్టు పరిశుద్ధాత్మదేవుడు ఖచ్చితంగా తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే అది తండ్రి చిత్తమన్నమాట, దేవుని చిత్తమన్నమాట. ఇప్పుడు మనం కోరుకోవాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాతో మాట్లాడము, నన్ను నడిపించము, ఒక ఆత్మీయురాలు ఈ కాలంలో, ఈ కడవెలి గడియ సమయంలో, అంత్యకాలంలో మనం ఉన్నాము. అంత్యకాలంలో కూడా కడవెలి గడియలో మనం ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు రాకడ దగ్గర ఉన్న కాలంలో ఉన్నాం కాబట్టి, ఈ కాలంలో కూడా ప్రభువా నన్ను ఆత్మీయురాలుగా నేను బ్రతకాలని ప్రభు నేను ఆశపడుతున్నా. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయము. ఓల్డ్ మ్యాన్ జయించినోడు నాకు కృప దయము. ప్రతిరోజు ఓల్డ్ మ్యాన్ సిన్ఫుల్ న్యాచురల్ ను పరిశుద్ధాత్మ వలన చంపేసుకొని ఒక ఆత్మీయురాలు అనర్థనం ప్రతి నిమిషం బ్రదైనట్టు ప్రభు నాకు కృప దయమని ప్రార్థన చేస్తాం. తప్పకుండా మీరు ఆత్మీయురాలుగా బ్రదైనంతకాలం బ్రదైనాక ఒకరోజు కాదు ప్రతిరోజు బ్రతకాలని దేవుడు కోరుతుంది. ఒకరోజు ఏదో ఒక రోజు అది కాదు, ప్రతిరోజు ఆత్మీయురాలుగా బ్రతకడం దేవునికి చిత్తం. లేక ప్రతిరోజు ఆత్మీయురాలుగా బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఫలం మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని ప్రేమ, దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క సమాధానం మీరు అనుభవిస్తాయి అనమాట. క్షమించే గుణాలు ఇంక్రీజ్ అవుతాయి. ప్రతి ఒక్కరితో క్షమించే వారిగా మార్చబడితే మీరు, అంటే ప్రతి ఒక్కరితో మీరు క్షమించే వారిగా మార్చబడినప్పుడు ఏమవుతుంది? హృదయశుద్ధి గల వారి దండలు, అంటే మీ హృదయం పరిశుద్ధంగా మార్చబడతాయి. మీ హృదయంలో అభయతరకు చోటు ఉండలేదనమాట, సాతానికి అసలే చోటు ఉండలేదనమాట. ఎందుకంటే అభయతర మీలో ఉండలేదు. ఎందుకంటే మీ హృదయం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా పరిపాలన చేస్తున్నాయి కాబట్టి సాతానుకు అసలే మీ జీవితంలో మీ దగ్గర కూడా చోటు ఉండలేదు, మీ దగ్గరకు రాదు అనమాట. ఇంకా ఆత్మానుసారంగా మీరు నడిచే వ్యక్తిగా ఉంటే మిమ్మల్ని చూసి దెయ్యాలు పారుతుంది, దెయ్యాలు భయపడతాయి అనమాట. మీరు ఎక్కడ ఉన్నా సరే దెయ్యాలు భయపడతాయి. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు నమ్మకంగా బ్రతుకుతున్న వ్యక్తిగా ఉన్నారు కాబట్టి. అలాంటి వ్యక్తులు సాతాను భయపడతాయి అనమాట. మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే. ఇంకా మీరు ఆత్మానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తిగా మనం ఎక్కడ వెళ్ళి ఎక్కడ వెళ్ళి యేసునామములో మన ప్రార్థన చేసినప్పుడు కూడా అపవాదికరులు తప్పకుండా నాశనం అయిపోతాయి, లయమైపోతాయి. కానీ శరీరానుసారంగా బ్రతుకుతూ సాతానుకు బద్దరంగా నిలబడి ఉండే అంత గొప్ప కార్యం
జరగలేని పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఆత్మానుసారంగా మనం దేవునికి లోబడి బ్రతున్న వారుగా ఉండే మనం యేసులో గద్దించబడు సాతాను పారిపోతాయి. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి లోబడి బ్రతుకుదాం. దేవుని చిత్తాన్ని కొరకు మనల్ని సమర్పిస్తాం. కాబట్టి మనం మన సొత్తు కాదు, రక్తం ఇచ్చిపోయినాం, సొత్తుగా మార్చాం. కాబట్టి ప్రియులారా, మనం పూర్తి దేవునికి చెప్తాం. కాబట్టి ఆత్మానుసారంగా బ్రతకడం వలన మీ కుటుంబ జీవితాలు కెట్టబడుతుంది. ఆత్మానుసారంగా బ్రతున్నప్పుడు మీ రిలేషన్షిప్ బలపరచబడుతుంది. ఆత్మానుసారంగా బ్రతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు అధికంగా అనుభవిస్తుంది. అడువాటన్నిటికను ఊహించి వాటన్నిటికను అత్యధికమైన గొప్ప దీవెనలు మీరు అనుభవిస్తాయి. కాబట్టి ప్రియుల మన ప్రార్థన. కాబట్టి ప్రతిరోజు ప్రియుల మనం నమ్మకం ఉండాలి. యేసుతో ప్రేమ, యేసు గురించి ప్రేమించే విషయంలో మనం తగ్గిపోవద్దు. యేసు గురించి మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాలి, ఇప్పుడు కూడా ప్రేమిస్తాం. అలాంటి పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తున్నామంటే ప్రేమ అనమాట. మనతో పాటు నివాస చేస్తామంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తామని అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు గురించి ప్రియులారా మనం ప్రేమిస్తాం. ప్రభుత్వం మనం కలిసి నమ్మకంగా బ్రతుకుదాం. బ్రతినంతకాలం ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరు బ్రతినంతకాలం ఆత్మీయురాలుగా బ్రతినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధని మా ప్రేమ కలిగిన తండ్రి, ఆత్మీయురాలుగా బ్రతికే కృప తండ్రి మాకు అనుగ్రహించినటువంటి ప్రతి శుద్ధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్. ఓహే డాబా కరబిన సూర్యలో కోడిదవ పాప నియమాన్ని జయించుకొని, మరణ నియమాన్ని జయించుకొని, అనదినం క్రిస్తు యేసును జీవనిచ్చు ఆత్మ నియమం ద్వారా బ్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరికి అధికంగా పరిశుద్ధాత్మదవ దేశముందండి. మరొక ఆత్మదవ బలపరచుందండి. సిన్ఫుల్ నాక్స్ ఉన్న పాప స్వభావాన్ని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా అనుదినం చేసే కృపదవ దయచేయమంతండి. ప్రతి ఒక్కరికి తండ్రి కృపదయమతండి. అసూయను చేసే కృపదవ దయమతండి. పగను, కోపాన్ని, చేతులను, అనేకతను తండ్రి, దురాశను తండ్రి, చీకటి సంబంధమైన ప్రతి దానిను వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ప్రతి రోజు జయించుకొని భయాన్ని ప్రతిరోజు చేసి కృపదవాదయము, నిరాశను, దుఃఖాన్ని, బాధను, టెన్షన్ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా హోలీ స్పిరిట్ మీ సహాబలైన అభయుద్ధను అనుదినం జయించుకొని ప్రతి కృప తండ్రి వాక్యం మీద ప్రతి ఒక్కరికి తండ్రి ప్రార్థనలు ఎగిపోసిన అందరికీ తండ్రి మీరు దేశమని ప్రార్థన ఇస్తున్న ఆత్మాధీయంగా బలపరచండి. ప్రాణం మీ రక్తం ద్వారా కడుగుతున్న శుద్ధి చేసిన ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు ఇప్పుడే స్వస్థపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రాణం పరిశుద్ధపరచబడండి. హృదయం కడుగుబొద్దండి, మీ రక్తం ద్వారా కడుగుబొద్దండి. వాక్యం ద్వారా ఆమె శుద్ధి చేయబోతండి. ఓహే రాబా కరబిన సూర్యలో కోటబిలే ఆత్మీయురాలుగా తండ్రి బ్రతనంతగానం హృదయ గొప్ప కృప తండ్రి ఇప్పుడే తండ్రి యేసయ్య దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మీయురాలుగా బ్రతకాలి తండ్రి. మీ వలె బ్రతకాలి తండ్రి. యేసు మీరే మా ద్వారా బ్రతకమతండి. నేను కాదు, క్రిస్తు మా అందరూ ద్వారా బ్రతైనా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రాబా కరబిన సూర్యలో కోటబిలే పరిశుద్ధాత్మతో ప్రభావం చేయమతండి. మా ప్రాణం ప్రభావం చేయమతండి. మనసు, బావుదరి, చిత్తం హోలీ స్పిరిట్ టచ్ లో తాకుబందండి. మా శరీరాన్ని హోలీ స్పిరిట్ తాకుబందండి. హోలీ స్పిరిట్ నింపుదల ప్రతి ఒక్కరికి ఇప్పుడే దయచేయమందండి. అంత్యకాలంలో ప్రతి ఒక్కరి మీద నార్మల్ కుమ్మరిస్తామని వాగ్దానం చేసిన తండ్రి ప్రతి ఒక్కరు ఇప్పుడే తండ్రి దేవా మీ ఆత్మతో కుమ్మరించమందండి. మీ ప్రేమతో కుమ్మరించమందండి. మీ సంతోషంతో కుమ్మరించమందండి. మీ సమాధానంతో, ఓదార్పుతో, పరిశుద్ధతో ఇప్పుడే నింపవద్దండి. దైవ జ్ఞానంతో నింపవద్దండి. ఓహే డాబా కరబిన సూర్యలో కోరిబిన సేడా కరబిన సూర్యలో కోరిబిన అల్కాబిన సేవారాధన తండ్రి హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్ తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి యేసునామములో తండ్రి ఆత్మీయురాలుగా బ్రదైనాక దనేమో క్షమించి ప్రేమించే ఆమె దేవుని ప్రేమ నింపబడి క్షమించే అభిషేకంతో కుమరించుందండి. క్షమించుకోని ప్రతి కృప తండ్రి దేశము ఓకే బాకారా తండ్రి తండ్రి ఏ ఒక్క వ్యక్తితో కూడా తండ్రి కోపం మనసులో పెట్టడానికి వీల్లేదు. ఎస్ లోడ్ హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్ ఆరాధన మాతో క్షమిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో క్షమిస్తున్నాం తండ్రి. తండ్రి ఆమె వారు ఏం చేసిన వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని చెప్పిన తండ్రి. అలాగే తండ్రి మేము కూడా ప్రతి కృపాదవా తండ్రి దేశము తండ్రి ఓకే డాబా కరబిన సుగలో కోరుబిరే సిగరా కరుబిన సుగలో కోరుబిరే పరిశుద్ధపరచమని హృదయాన్ని కడుగుపోతండి, శుద్ధి చేయబోతండి. ప్రేమ మార్మ నుండి ప్రవేశించిన కదండి. నేనేమో జీసస్ ప్రేమ ప్రవేశించిన కదండి. ప్రేమ ఛానల్ వాడుకోపోతండి. ఆనంద నదులు ప్రవేశించిన కదండి. సమాధానం ప్రవేశించిన కదండి. క్షమించి అభిషేక నదులు ప్రవేశించిన దేవైన ఆశీర్వాద నదులు ప్రవేశించిన కదండి. పరిశుద్ధ నదిలో మార్మ నుండి దనేమోజీ సమృద్ధి ప్రవేశించిన హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్ ఓకే డాబా కరబిన సుగోరు కోరిబిన సిగర కోరిబిన కుడి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా తండ్రి వారి పరిశుద్ధాత్మ తండ్రిగా నామలో దీవిస్తున్నాందండి. వారు ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా దీవిస్తున్నాం. గొప్ప దేవుని దనేమోజీ అనుభవించిన గర్భవతికరిలో సంపూర్ణంగా లేమైపోయినక పరిశుద్ధాత్మ బలమైన కార్యం ప్రతి ఒక్కరిలో జరిగినక ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి. మీరు అక్కడ మేమందరూ ఎత్తపడిన గుంపులు ఉండే కృప తండ్రి దేశము తండ్రి ప్రభు రక్తంగా దభిస్తున్నాం. మా రాష్ట్రం దేశం కూడా ప్రభు మీ బలమైన చదువులు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మీయుడుగా మార్చబడినట్టు కొద్ది పరిశుద్ధాత్మతో నింబడి వాక్యతో నింబడి ప్రతి ఒక్కరు దేవా మీ చిత్తానుసరంగా ప్రతి కృప అందరికి దయచేయమని
యేసు తండ్రి మేమందరం ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.